అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 9th ఆగస్ట్ సండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ చూసాం, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి అన్ని మనం మాట్లాడుకుందాం. ఈ వారాంతంలో చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకు చైనీస్ మార్కెట్స్లో కొద్దిగా 0.5% మేర లాభాలతో ఉన్నప్పటికీ నిఫ్టీ 0.25% మేర, నికే కూడా ఒక 0.12% మేర నష్టాలతో అయితే ముగిసింది. అమెరికన్ మార్కెట్స్లో ఒక క్లోజింగ్ S&P 500 rises to record close Friday and post strongest week since April. డౌ జోన్స్ ఒక 0.25% మేర, S&P 500 0.5% పైగా, నాస్డాక్ ఆల్మోస్ట్ 1.5% మేర లాభాలతో అయితే ముగిసింది. ఆయిల్ పరంగా మనం చూస్తే ఆయిల్ $83 దగ్గర అయితే ఉంది. ఇరాన్ సెట్స్ కండిషన్స్ ఫర్ ఓపెనింగ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ యాజ్ UAE సేస్ షిప్ వాస్ టార్గెటెడ్ బై ఎయిర్ స్ట్రైక్. సో చర్చలు జరుగుతూనే ఉన్నాయి, చర్చలతో పాటు దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో అన్ని సైమల్టేనియస్గా జరుగుతూనే ఉన్నాయి. సో అందువల్ల దీని మీద మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గోల్డ్లో మాత్రం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాంటిది మనం చూసాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనం 10% మేర 3,900 లెవెల్స్ నుంచి 4,400కి కళ్ళ ముందు చూస్తుండగానే స్ట్రాంగ్ జంప్ మనకు గోల్డ్లో కనిపించింది. బికాజ్ యుఎస్లో నెగిటివ్నెస్ కొనసాగుతోంది. సిల్వర్ $64 స్థాయికి చేరుకుంది. ఎందుకంటే యుఎస్లో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా చాలా ఎక్కువగా వచ్చింది. సో ఇది కొద్దిగా వరీయింగ్ ఫ్యాక్టర్ యుఎస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో అందువల్ల గోల్డ్లో జంప్ అయితే కనిపించింది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $65,000 దగ్గర అయితే కొనసాగుతుంది. అండ్ ట్రంప్స్ మిడ్ టర్మ్ క్రైసిస్, యుఎస్ జూలై జాబ్ కట్స్ ఈక్వల్ టు 23,000. కొత్తగా జాబ్స్ జాయిన్ అవ్వకపోగా, కొత్తగా అడిషన్స్ అవ్వకపోగా 23,000 ఉద్యోగాల తొలగింపు యుఎస్లో లాస్ట్ నెలలో కనిపించింది. లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రివిజన్స్ నెంబర్ ప్రకారం, పేరోల్ డేటా ప్రకారం మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిప్ టు 4.1% ఓన్లీ బికాస్ అమెరికన్స్ లెఫ్ట్ ద జాబ్ మార్కెట్. రివిజన్స్ ఫ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్ షేవ్డ్ 1,03,000 ఉద్యోగాల తొలగింపు కనిపించింది ఆఫ్ పేరోల్స్ ఇన్ మే అండ్ జూన్. సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది. కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 1,00,000 అయితే పోయిన ఉద్యోగాలు 1,23,000, అంటే 23,000 ఉద్యోగాలు తొలగింపు కనిపించింది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. లోకల్ పబ్లిక్ స్కూల్స్ కట్ 50,000 జాబ్స్ ఇన్ జూలై. రెస్టారెంట్స్ అండ్ బార్స్ 26,000, రీటైలర్స్ 19,000 అంటగా కూడా ఒక నెంబర్ చూస్తుంది. సో దలాల్ స్ట్రీట్ ఓవర్కమ్స్ CAS పెయిన్ టు పోస్ట్ వీక్లీ గెయిన్స్. ఇక్కడ ఏదైతే క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ ఉందో దాన్ని ఎదుర్కొని దాన్ని ఆ డైవర్జెన్స్ని పక్కకు నెట్టి ఎట్టకేలకు వారం రోజుల పాటు ప్రసవ వేదన అనుభవించిన తర్వాత ఈ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ డైవర్జెన్స్ ఒక మినిస్క్యూల్ స్థాయికి అయితే వచ్చేసింది. ఈ పెయిన్ని ఓవర్కమ్ చేసి వీక్లీ గెయిన్స్ మార్కెట్స్ రావడం చూసాం. ఓవరాల్గా ఇండెక్స్ పరంగా చూస్తేనేమో PSU బ్యాంక్స్ ఒక మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశాయి. 5% దాకా వీక్లీ జంప్. మెటల్ 3.7%, ఆటో 3.1%, IT 2.7% మేర లాభాల్లో. ఒకేగా లూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా 4% మేర, రియాలిటీ 1.7% మేర నష్టపోయింది. ఓవరాల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% మేర లాపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.4% అండ్ మైక్రో క్యాప్ 3.5% దాకా లాపడ్డాయి. ఆయిల్ ప్రైస్ కొద్దిగా కూల్ డౌన్ అవ్వడం, RBS అప్వర్డ్ రివిజన్ ఆఫ్ FY27 కొద్దిగా సెంటిమెంట్ని లిఫ్ట్ చేసినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. కంపెనీస్ ఫ్లై ఎక్స్ట్రా మైల్ టు కీప్ ఫెస్టివ్ ప్రొడక్షన్ రన్నింగ్. ఆటో, ఎలక్ట్రానిక్ మేకర్స్, ఎయిర్ లిఫ్టింగ్. ఈ క్రైసిస్ నేపథ్యంలో కొద్దిగా ఈ ఫెస్టివ్ ప్రొడక్షన్ ఇక్కడి నుంచి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడ వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ అన్ని ఫెస్టివ్ సీజన్ కిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటో, ఎలక్ట్రానిక్ మేకర్స్ కంపెనీస్ పార్ట్స్ని ఎయిర్ లిఫ్ట్ చేసి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రొడక్షన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఒకసారిగా డిమాండ్ వస్తే తట్టుకోవడం కష్టం కాబట్టి. మెటల్ ఇన్పుట్ ఎక్స్పోర్ట్స్ ఫోర్స్ అహెడ్. డిమాండ్ ఫర్ EVs, ఎలక్ట్రికల్ గేర్, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రా బూస్ట్ గ్రోత్. SBI రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున SBI Q1 నెట్ ప్రాఫిట్ 10% మేర పెరిగింది. గత 2 దశాబ్దాలు ఎప్పుడూ లేని విధంగా SBIలో ఒక మంచి వృద్ధి నమోదవుతోంది. అసెట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. లోన్ గ్రోత్ నేపథ్యంలో మార్కెట్స్ అంచనాల కంటే మంచి రిజల్ట్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 19,160 నుంచి 21,120 కోట్లకి, అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 40,907 నుంచి 46,992 కోట్ల రూపాయలకి పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మంచి జంప్ రావడం అయితే చూస్తున్నాం. ఓవరాల్గా ఒక మంచి రిజల్ట్స్ని, డీసెంట్ రిజల్ట్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. హిందాల్కో ప్రాఫిట్స్ రికార్డ్ స్థాయిలో పెరిగాయి. హిందాల్కో ప్రాఫిట్ జంప్స్ టు రికార్డ్ 7,000 crores యాజ్ అల్యూమినియం ప్రైజెస్ సోర్. అల్యూమినియం ప్రైజెస్ బాగా పెరగడం అనేది ఓవరాల్గా హిందాల్కో ప్రాఫిట్స్ని భారీ స్థాయిలో తీసుకెళ్లింది. రెవెన్యూ 32% మేర, EBITDA 73% మేర వృద్ధి
వృద్ధి నమోదు చేసింది. ఎల్ఐసి వేయింగ్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఫిన్టెక్. హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఫిన్టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎల్ఐసి సిద్ధమవుతోంది. నెక్స్ట్ స్టేక్ సేల్ 2 సంవత్సరాల తర్వాతే ఉండవచ్చు. ఈ సప్లై ఓవర్ హ్యాంగ్ అనేది అప్పట్లోపు తగ్గిపోయి మంచి బెటర్ ప్రైజ్ వచ్చేందుకు స్కోప్ ఉంటుందని చెప్పి ఎల్ఐసి ఎండి దొరైస్వామి గారి ఇంటర్వ్యూ ఇక్కడ చూస్తున్నాము. 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ అటు ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి ఇద్దరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇంకొన్ని పరిమిత సంఖ్యలో సీట్లు అయితే ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ Q1 రెవెన్యూ డిక్లైన్స్ 45%, లాస్ 336 కోట్ల రూపాయలకు పరిమితమైంది. ఎలక్ట్రిక్ 2-wheeler మేకర్స్ Q1 వెహికల్ రిజిస్ట్రేషన్ ఫెల్ టు 43,062 అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ మనం చూస్తున్నాం. అలాగే సెబీ క్లియర్స్ rediff.com అండ్ 7 other IPOs కోసం ఇక్కడ జాక్సన్ గ్రీన్, లాక్సియో ఎక్స్ప్రెషన్ అండ్ 360 సర్వీసెస్ ఇండియా, SNVA ట్రావెల్ టెక్, అడ్రాయిట్, గరుడా ఏరోస్పేస్, నైని పేపర్స్ అండ్ ప్లే సింపుల్ గేమ్స్ వీటన్నిటి కూడా సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓకి వచ్చేందుకు రెడిఫ్ కూడా ఈ 8 కంపెనీస్లో ఉంది. ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీఓకి 134 రెట్ల సబ్స్క్రిప్షన్ అయితే వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ దాదాపు 197 రెట్లు, రీటైల్ కేటగిరీ కూడా దాదాపు 45 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం. బెహారీ లాల్ ఇంజనీరింగ్ కంపెనీ ఐపీఓ ప్రైస్ని 275 and 285 మధ్య ప్రైస్ ఫిక్స్ చేశారు. NBFCs ఫేజ్ ఇన్కమ్ హిట్, లాస్ ఆఫ్ క్లయింట్స్ నీడ్ టు ఎవాల్వ్ బియాండ్ రివాల్వింగ్ క్రెడిట్. సో NBFC కంపెనీస్ ఈసారి కొద్దిగా బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ నిధుల కొరత ఉన్న తరుణంలో దానికి తోడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫండ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్న తరుణంలో ఈసారి ఇన్కమ్ మీద ఎఫెక్ట్ అయితే కనిపించింది మెజారిటీ ఆఫ్ ది NBFC కంపెనీస్ అన్నిటికీ కూడా. ధూత్ ట్రాన్స్మిషన్, ఈ ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1,400 కోట్ల రూపాయల ద్వారా ఈ ఐపీఓ ద్వారా సమీకరించేందుకు సిద్ధమవుతోంది. సమీకరించే 1,400 కోట్ల రూపాయలు డెట్ని తీర్చుకోవడంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం నిధులు సమీకరిస్తుంది. అలాగే 1,667 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అంటే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. అంటే మెజారిటీ 3,067 కోట్ల రూపాయల్లో 1,667 కోట్ల రూపాయలు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు తీసుకున్న 1,400 కోట్ల రూపాయలు కంపెనీలకు వస్తుంది. కాబట్టి ఈ నిధుల కంపెనీ వృద్ధికి దోహదపడేందుకు ఆస్కారం ఉంటుంది. 100 నుంచి 82.8కి ప్రమోటర్ల వాటా అయితే తగ్గబోతోంది. డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్లో ఉన్నారు. వైరింగ్ హార్నెస్, బ్యాటరీ ప్యాక్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, ఆటోమోటివ్స్, స్విచెస్, టర్మినల్స్, కనెక్టర్స్, పవర్ సప్లై కార్డ్స్, ఇవన్నీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్కి అలాగే ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్స్కి వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా సప్లై చేస్తారు. ఓవర్ హాఫ్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూ ఇద్దరు క్లయింట్స్ నుంచే వస్తుంది. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా బట్ ఓవరాల్గా అయితే ఒక మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న సెక్టార్లో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పోస్ట్ ఐపీఓ పరంగా మనం చూస్తే 45 పీఈతో వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ వీటిలో 44 నుంచి 80 పీఈతో వివిధ కంపెనీస్ ఉన్నాయి. లైక్ మదర్సన్ సుమి కానీ, మిందా కార్ప్ కానీ, సోనా BLW కానీ. వాటితో పోలిస్తే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ప్రైజింగ్ వస్తుంది కాబట్టి మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓకి. పీవీఆర్ బెట్స్ ఆన్ అఫోర్డబుల్ మల్టీప్లెక్సెస్ టు ఎక్స్పాండ్ ఇన్ అండర్ సర్వ్డ్ మార్కెట్స్. కొత్త 1000 స్క్రీన్లని రాబోయే 5 ఏళ్లలో టార్గెట్గా పెట్టుకున్నారు. 300 స్మాలర్ సిటీస్ని, చిన్న పట్టణాలని, చిన్న నగరాలని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా స్క్రీన్ సంఖ్యలు మరింతగా పెంచుకునేందుకు పీవీఆర్ అయితే బెట్ చేస్తోంది. టైటాన్ ప్రాఫిట్స్ 63% మేర పెరిగాయి. జ్యువెలరీ డిమాండ్ ఒకటి ప్రీమియమైజేషన్ దిశగా వెళ్తున్న తరుణంలో లాభాల్లో వృద్ధి బాగా కనిపించింది. లుపిన్ ప్రాఫిట్ దాదాపు 16% మేర పెరిగింది. డిమాండ్ స్ట్రాంగ్ బట్ ఇన్పుట్ కాస్ట్లు పెరగడం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది అని చెప్పి బ్రిటానియా CEO అయితే చెప్తున్నారు. ఇన్స్టెంట్ సర్వీసెస్ ఈ మార్కెట్ అనేది చాలా కాంపిటీషన్ ఇంటెన్సిఫై అవుతుంది. ఇది కొద్దిగా అనుకున్న దానికంటే వరస్ట్గా తయారవుతుంది. 19 రూపాయలకని, 20 రూపాయలకని, 30, 40, 50 ఇలా రకరకాలుగా ఇంటెన్సిఫైడ్ చేసుకుంటున్నారు కాంపిటీషన్. ఇది క్రాస్ ఫైర్లో అర్బన్ కంపెనీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. స్నాప్డీల్, ప్రోంటో లాంటి వాటిల్లో ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇది పబ్లిక్ మనీని, ఇన్వెస్టర్స్ మనీని బర్న్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ మేరకు బెనిఫిట్ అవుతుందో అయితే మనం చూడాలి. ఢిల్లీ హైకోర్టు FSI బ్యాన్ నిలుపుదల చేసింది. డాబర్ 100% ప్యూరిటీ క్లెయిమ్స్. ఇది కొద్దిగా డాబర్కి ఊరటనిచ్చే అంశం. డెలివరీ ప్రాఫిట్స్ 61% మేర స్లంప్ తీసుకున్నాయి. 27% ఇయర్ ఆన్ ఇయర్ మేర వృద్ధి చెందినప్పటికీ కూడా ప్రాఫిట్స్లో మాత్రం 64% మేర క్షీణత నమోదైంది. రెవెన్యూ పెరిగిన ప్రాఫిట్స్లో క్షీణత నమోదైంది. బిజినెస్ స్టాండర్డ్, SBI ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ డ్రాఫ్ట్ రివాల్వింగ్ క్రెడిట్ కర్బ్స్ మే డెంట్ NBFC ఫ్లెక్సీ క్రెడిట్. ఇక్కడ రివాల్వింగ్ క్రెడిట్ అన్న విధానాన్ని వీళ్ళు వాడుతున్న తరుణంలో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మీద ఆంక్షలు విధించాలి అనుకుంటున్న తరుణంలో NBFCస్కి పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నిధుల సమీకరణ విషయంలో
ఫార్మా ఆల్ టైమ్ హిట్ చేసింది, 41% మేర పెరిగింది ఇయర్ టు డేట్ ప్రకారం. సిమెన్స్ ఎనర్జీ 12% మేర జంప్ చూసాం. వారోక్ ఎనర్జీ 10% మేర, అవలాన్ టెక్నాలజీస్ కూడా 11% మేర వృద్ధి చెందింది. స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు న్యూ బిజ్ గ్రోత్ టు డ్రైవ్ గెయిన్స్ ఫర్ సంవర్ధన కాంపనెంట్ మేకర్ బీట్ గ్లోబల్ ఆటో సేల్స్ సేస్ బ్రోకరేజ్. బ్రోకింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ దీనికి బై రేటింగ్ ఇస్తూ అవుట్ పర్ఫామ్ చేయవచ్చు ఇక్కడి నుంచి అని చెప్తూ 150 నుంచి 180 రూపాయలకి తన ప్రైస్ టార్గెట్ని రివైవ్ చేసింది. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 180 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. FPIs కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, IT, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ సర్వీసెస్, ఆటోమొబైల్కి కొద్దిగా ఈ మనకి 16 నుంచి 31 తారీఖు మధ్య కొనుగోలు చేస్తే పవర్, కన్స్ట్రక్షన్, ఫిన్సర్, టెలికాం వీటిల్లో లాభాలు బుక్ చేసుకొని బయటపడ్డారు. ఈవీ రీటైల్ సేల్స్ జూలై నెలలో రికార్డు స్థాయిలో 66% మేర జంప్ అయితే ఇక్కడ మనకు కనిపించింది. ఇరాన్ ఇయర్ గ్రోత్ పరంగా 2 వీలర్స్ 88% మేర, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ 168% మేర వృద్ధి తీసుకున్నాయి. కమర్షియల్ వెహికల్స్లో దీని పెనట్రేషన్ చాలా గణనీయంగా ఉంది. దీన్ని మనం కొద్దిగా రాడార్లో పెట్టుకోవచ్చు. అశోక్ లేలాండ్ లాంటివి అండ్ మేజర్గా ఈ కాంపనెంట్ మేకర్స్ విషయంలో కూడా మనం ఇక్కడ దృష్టి పెట్టాలి. ఈవీస్ బాగా పెరుగుతూ ఉన్న తరుణంలో. సో ఇవి ప్రధానమైన వార్తలు వారాంతం రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్.